కేరళ స్టోరీ అని చెప్పి కేరళ తీశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్ అని చెప్పి ఇక్కడ రజాకార్ అని చెప్పి తీశారా? చెప్పండి. లేదు, నా ఒపీనియన్ దాని గురించి ఏం లేదు. లేదు, అట్లా ఏం చూడాల్సిన పని లేదు. నా ఒపీనియన్ మాత్రము సినిమా రజాకార్ల మూమెంట్ను చాలా క్లియర్గా చూపించాడు. బేసిక్గా రజాకార్ అంటే ఏంటన్నా? రజాకార్ అంటే సినిమాలో చూపించాడు. రజాకార్లు ఏంటంటే హూ డిప్లాయిడ్ బై నిజాం. ఆ టైంలో వాళ్ళు కొన్ని ఏరియాలను పరిపాలించడానికి కొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళనే వి కాల్ హిమ్ రజాకార్స్. ఎటువంటి చరిత్ర పక్కకు పెడితే సినిమా మస్తున్నది కాబట్టి ఎంజాయ్ చేద్దామని వచ్చినా. అసలు మనకు హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? మన ఇండియాకి ఇండిపెండెన్స్ అంటే 1947 అంటారు, కానీ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా చెప్తారా? అందరు 1947 అనుకుంటారు, కాదు 1948లో వచ్చింది. అది కూడా అందరికి కొంచెం తెలుసు, కానీ డైరెక్టర్ గారు నిజంగా చూపించారు. చూడండి, ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో వస్తాడన్న. ఇందులో సినిమా మొత్తంలో ఒకటే హీరో అని చెప్పాను. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో ఉంటాడు, ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది. నిజంగా ఆ ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తున్నంతసేపు బాధ చేసిందన్న. నిజంగా అరే ఇలా ఎందుకు జరిగింది? నిజంగా అంత దారుణమా? మన హైదరాబాద్కి ఇంత ఇండిపెండెన్స్ రావడానికి ఇంత కష్టపడ్డామా? మన ఇండియాలో హైదరాబాద్ రావడానికి కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను స్టాచ్యూ పెట్టిరంటే తప్పు లేదన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అనసూయ గారు కానీ ఇంద్రజ గారు కానీ వాళ్ళందరూ రోల్స్ అయితే ఇచ్చిన రోల్స్కి ఏడుపు వచ్చిందన్న. ఒక్కొక్క సీన్లో ఏడుపు వచ్చిందంటే అంత బాగా కనెక్ట్ అయిపోయినాము. ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క ఇండియన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా రజాకార్ సినిమా. సో హైదరాబాద్ చరిత్ర గురించి సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇలాంటి సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా కానీ చూస్తూనే ఉంటామన్నా. అంటే హిందుస్థాన్ అంటారు చూడండి. సో వాళ్ళందరూ చెప్తున్నా, ఫస్ట్ మన హైదరాబాద్ సంబంధించిన ఒక సినిమా వచ్చింది, రజాకార్ సినిమా థియేటర్లో ఉంది. అందరు వెళ్ళి చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. అంతే.